sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na kora, nilara, aradya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరి గమ గరి దని దని ద ద ద రి ద ద ద రి ద ద ద రి ద ద మ గ ప ద ద ప ద ద ద ద రి ద రి పా మ రి ద గ ప గ రి గ ప గ ద ప ద ద రి ద గ రి ప గ ద ప గ రి ద ద ప గ రి రి గ ప ప గ రి గ ద ద ప రి గ ద ద ద ద ప గ రి ద రి గ ప ద థా. పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో. సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే. ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఏదో అనాలండి ఇంకా వినాలండి నీ ఊహ మల్లింపులో. నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో. నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య.
చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దారి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోదదే క్షణాన చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా
అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే మధురమౌ భావాలే ఓ మోగేలోనా పలుకులే పైకొస్తే చిలిపిగా పిలిపిస్తే పులకలే పదులై వేలై పొంగే నాలోనా లాలి పాటే నేనై లాల పోసేవాణ్ణై లాలనే నింపన నేత హృదయాన మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా పాపవే పాపవే నాన్ననయనానా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నెలే తనపై కురిపిస్తా చల్లని హాయినందిస్తా కాశీ గడిసు పిల్ల శివ కాశీ సరుకి పిల్ల ఎవరిది ఎవరిది అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది
ఎందుకు చూస్తున్నా ముందుకు రానన్నా ఓకేనా సో క్యూట్ కదా. హైదరాబాద్ లో ఫంక్షన్ అంటే అందరు లేట్ వస్తున్నారు కదా, తినేసి వస్తున్నారు. ఫంక్షన్ కి ఎవరైనా తినేసి వస్తారా మేడం? ఇక్కడ లేట్ అయితే మామూలుగా సిటీలో కామన్గా లేట్ గా రావడానికి ఒకటి రీజన్ ఏంటో తెలుసా? ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ జామ్ అయితే మనకి ఏమవుతుంది? అండ్ ఇక్కడ చిన్న వీళ్ళ నేమ్స్ తెలుసుకుందాం ఫస్ట్. ఓకే, హలో షేక్. కొంచెం సౌండ్ తగ్గించు. వీళ్ళ పేరు తెలుసుకుందాం. హలో చేసుకుందాం. నీ పేరేంటన్నా? అద్వి. నీ పేరు? హలో షేక్. నీ పేరు? హాయ్. నీ పేరు అద్విక. నీ పేరు? ఆద్య. నీ పేరేంటన్నా? స్మితిక. నీ పేరు? చైత్య. నీ పేరు? నీ పేరేంటన్నా? రీత. సో నైస్. నీ పేరేంటి? ఏంటంట? శ్రవణ్ తేజ. నీ పేరు? నీ పేరు? నీ పేరు? అందరూ మీ నేమ్ చెప్పారు. నా పేరు తెలుసా? కొండ సురేఖ ఏంటి? ట్రెండింగ్ వచ్చి నేను నాకు కలిసిన కొండ సురేఖ లేదు ఏం లేదు. కానీ ఓ పని చేద్దాం. నా పేరు చెప్తా, గుర్తుపెట్టుకోవాలి. రెడీయా? తెలుసు కదా నా పేరు? సొల్లు. సొల్లు అంటే ఏ లాంగ్వేజ్ లో? నీ తమిళ తగలే. దిస్ ఇస్ డిడిఎస్. డి అను. ఎస్. ఈడిఎస్ అంటే డొనాల్డ్ డక్ సతీష్. ఏంటది? డోర్ మూసుకో. మీ అందరూ గిఫ్ట్స్ ఇస్తా. బృందా బర్త్డే కదా, ఒకసారి హ్యాపీ బర్త్డే బృందా చెప్పండి అందరూ గట్టిగా. బృందాకి బర్త్డే విషయం చెప్పారు కదా, వీళ్ళకి ఏం గిఫ్ట్ ఇద్దాం? చాక్లెట్. పిల్లలు మీరు చాక్లెట్ తినకూడదు, దగ్గుతారు. దగ్గురని చాక్లెట్ కూడా ఉంటుందా? ఏ చాక్లెట్ ఉంటది? పతంజలి. మంచిగా ఉంటుందా? నువ్వు కూడా రావాలి. రండి తొందరగా, మీ అందరు గిఫ్ట్స్ ఇస్తా. నువ్వు కూడా. హాయ్. తన పేరేంటి? రండి రండి. వాయిస్ నాకు గర్ల్స్ విషయం. నీ పేరేంటి? లాస్ట్ లో వైట్ కలర్ డ్రెస్. మీ నేమ్ చెప్పండి. జాన్వి. నువ్వు నాన్న? ఇషిత. ఇంకా నేమ్స్. నీ పేరేంటి? ఏంటది? సానియా. సో క్యూట్. ఈ ప్రతి ఫంక్షన్ లో ఒకటి గమనించిన, ప్రతి ఫంక్షన్ లో మగవాళ్ళు మగ పిల్లల కంటే ఆడవాళ్ళు ఆడపిల్లలు ఎక్కువ కనబడుతున్నారు. ఏంటో కారణం? ఆర్టిస్ట్ ప్రియ. మగవాళ్ళని తీసుకురావట్లేదా? ఈరోజు ఆర్టిస్ట్ ఫ్రీ, 2 రోజులు ఆగితే హైడ్రా ఫ్రీ, 3 రోజులు ఆగితే మూసీ ఫ్రీ. మొత్తానికి ఏదో ఫ్రీ రావాల్సింది. సరేనా? ఫస్ట్ ఇట్లా నానా ఇట్లా ఏం చేస్తాడు? నీ పేరేంటి? ఇట్లా నీ పేరు చెప్పావా? సరే, గర్ల్స్ లో క్వశ్చన్ అడుగుతా. నానా నువ్వు కదలట్టు, నువ్వు ఆర్టిస్టా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది ఏం చేయాలి? ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఏ ఆర్టిస్ట్ అయినా ఇలా మైక్ పట్టుకొని చెక్ చేసుకోవాలి. మైక్ ఎలా చెక్ చేసుకుంటారు? మైక్ ఎలా చెక్ చేసుకుంటారు? ఎలా చెక్ చేసుకుంటారు? నేను నేర్పించాలా? నేర్చుకుంటారు. జస్ట్ ఫాలో మీ. ఫ్రీ. నేను చెప్పండి ఒకసారి అందరూ. జస్ట్ ఫాలో మీ. సే
అందరూ ఒకసారి హలో అనండి. హలో నేర్చుకో. సే హలో. ఏం చెప్తున్నాడు? హలో 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 నీకు పెట్టిండు పిల్లలు భయపడతారు. రెడీ హలో అండి. హలో నీకెందుకు ఒకసారి హలో హలో గట్టిగా అట్లా స్లోగా హలో హలో. ఇదేమో మైక్ టెస్టింగ్ అంటారు, దీని మైక్ టెస్టింగ్ అంటారు. క్లీనింగ్ మైక్ క్లీన్ చేస్తారా? డోంట్ లాఫ్. మైక్ ఎవరు క్లీన్ చేయరు? చెయ్యరు నాన్న. ఎక్కడ చూసుకున్నావు? ఓకే మైక్ ఒకసారి చూడండి. మైక్ క్లీన్ చేస్తారంట. చూద్దాం. రెడీ? ఓకే రెడీ. ఈ పెట్టండి ఇట్లా ఏంటేదా రెడీగా చూడండి. రెడీ ఫాలో మీ. ఎలా చూపించు ఎలా క్లీన్ చేస్తారు? రెడీగా ఏంటది? ఓయ్ ఇది చూడు. ఏ డోంట్ టూ అనకూడదు. సమాన్ చేద్దాం. ఇట్లా ఇది చూడు. ఇదే మరి కదా నేను హలో హలో మావాడే చెక్ చేస్తున్నాడు. అయితే ఒక పని చేద్దాం. 1 2 3 కౌంట్ చేద్దాం. దట్స్ గుడ్. రెడీ 1 2 ఏం చేస్తున్నా? డోంట్ లాఫ్. దట్ ఇస్ సీరియస్. ఓకేనా? రెడీ 1 2 ఏ నెంబర్ మిస్ అవుతున్నాడు? ఏ నెంబర్? 2 కదా. వెరీ ఇంటెలిజెంట్. కానీ 2 సంగతి నువ్వు చెప్పలేదేంటి? పొద్దున చూసి మరి 2 ఏ 2 అన్నావు? ఫస్ట్ లుక్ ఎట్ మీ. మిమ్మల్ని క్వశ్చన్ అడతాం. అందరు చెప్పండి. ఫస్ట్ మనం గొప్పవాళ్ళు కావాలంటే ముందుగా మనకి ఏం కావాలి? ఏం కావాలి? గొప్పవాళ్ళని చదువు, డబ్బు, తెలివి. ఏం కావాలి? ఏం కావాలన్నా? మనీయా, టాలెంటా, ఎడ్యుకేషన్? ఏది ఇంపార్టెంట్? ఎడ్యుకేషన్. ఏ క్లాస్ మీరంతా? ఎడ్యుకేషన్ కావాలి. మొత్తానికి చదువు అంటారు. నాన్న మీ సంగతి ఏం కావాలి? గొప్పవాళ్ళు గారండి పెళ్లి చేసుకుంటే గొప్పలు అవుతారా? షార్ట్ కట్ అంటే కట్ట మీద ప్లాటిస్తారు. ఎక్కడ ఇస్తున్నారు వీళ్ళకు? ఏ గుట్ట లేదు. మీరు చెప్పండి. చదువు, డబ్బు, తెలివి. ఏం కావాలి? ఏం కావాలి? గొప్ప మన గొప్పవాళ్ళు కావాలంటే మనీ కావాలా, టాలెంట్, ఎడ్యుకేషన్? అని అంటే ఒకటి చెప్పు. చదువు. చదువేనా? అందరూ చదువు అన్నారు. ఒక పని చేద్దాం. మామూలుగా మేడం మీ పేరు? అదే గారు ఇక్కడ గర్ల్స్ చదువు అన్నారు, వీళ్ళు చదువు అన్నారు. యాక్చువల్లీ ఎవరికి టాలెంట్ ఎక్కువ ఉంటాం మేడం? గర్ల్స్ ఆ బాయ్స్? మేడం చెప్తారు. గర్ల్స్ కి టాలెంట్ ఎక్కువ, బాయ్స్ కి చూసుకో. గర్ల్స్ కి ఎమోషన్స్, వీళ్ళకు మోషన్స్. ప్రూవ్ చేద్దాం. సార్ గొప్పవాళ్ళు కాబట్టి చదువుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. మరి చదువుతో సంబంధం లేకుండా ఫేమస్ కావాలంటే ఏం చేయాలి? రీల్స్ కాదు, మనం 10 మంది గుర్తుంచుకోవాలన్నా
మరి మనం గుర్తు పెట్టుకోవాలన్నా ఏం చేయాలి? గుండు గీసుకుంటే ఫేమస్ అవుతారా? టీవీలో కనబడాలా? గుండు గీసుకొని టీవీలో కనబడితే ఫేమస్ అవుతారా? అయ్యారా? గుండుతో టీవీ ఫేమస్ అయ్యారు నాన్న. లలిత ఏంటి? అక్కడ గోల్డ్ చూసుకోరు. ఈ సంవత్సరాలు యాడ్ చూస్తున్నా, సీరియల్ యాడ్లో సీరియల్ చూపిస్తారు, ఈ బంగారు యాడ్లో మాత్రం మళ్ళీ క్యాప్షన్ డబ్బులు ఊరికే రావు, పిల్లలు మిమ్మల్ని ఇప్పుడు ఒక్కొక్కరు క్వశ్చన్ అడతా, ఒక్కొక్కరు ఒక ర్యాంక్ చెప్పాలి, సాంగ్ పాడాలి. ఇంట్లో సాంగ్ పాడతావా ర్యాంక్ చెప్తావా? ఈ పేరేంటి? రీతి. చాయిస్ సాంగ్ రైమా చెప్పు. Out in the garden each Friday with my God I like to play. I bounce my ball, I bounce my ball, I bounce my ball on each Friday. Out in the garden each Friday with my doll. I like to play. I rock my doll. I rock my doll. I rock my doll on each Friday. Out in the garden each Friday with my kite. I like to play. I fly too high. I fly too high. I fly too high on each Friday. గట్టిగా చెప్పాలి. క్లాస్ ప్లీజ్. ఎలా ఉంది? పెద్ద పెద్ద కాబట్టి నెక్స్ట్ హూస్ నెక్స్ట్? రానిట్రా. హాయ్. నువ్వు చెప్తావా? దా వదిలేసి నువ్వు చూస్తావు. దా రైమా సాంగ్ చెప్పు. ఏ రైమ్ చెప్తావు? Are you sleeping? Are you sleeping? Banajan, morning bells are ding ding, morning bells are ding ding, ding dong bell, ding dong bell. వావ్. Very good. ఇంకా దా నువ్వేం చెప్తావు? రానా చిట్టి చిల్కం వస్తుందా? ఇంకెవరు చెప్తారు? ఎనీవా? ఓకే, ఎవరు చెప్పరా? చెప్తారా? సరే నెక్స్ట్ వాయిస్ గర్ల్స్ అయితే ఇక్కడ చెప్పారు, మ్యూజిక్ ఆఫ్ చేయలేరు. నువ్వేం చెప్తావు? జానీ జానీ చూసుకో తీసుకో. చెప్పు. Johnny, Johnny, yes, Papa. చెప్పు. Johnny, Johnny, ఏంటి? Johnny, Johnny. సరే వదిలేద్దాం కానీ నాన్న, మీరు ఫ్యూచర్లో ఎవరెవరు ఏమవుతారో చెప్పాలి. మీ అంబిషన్ డాక్టర్, దీని తర్వాత గేమ్స్కి వెళ్ళిపోతాం. డాక్టర్, టీచరు, లాయర్, జడ్జి ఏమవుతావు నువ్వు పెద్దయ్యాక? Doctor. ఓ కాన్ఫిడెంట్ చెప్తుంది. గట్టిగా చెప్పాలి కొట్టారు మీ పిల్లలకి, మీరు ఎంకరేజ్ చేయాలి. నాన్న నువ్వేమవుతావు? హాయ్, నువ్వేమవుతావు? Dancer. డాన్సరా? నువ్వు నాన్న? Drawing. ఓకే, నువ్వు నాన్న? Teacher. ఏ టీచరు? Government teacher. ఎందుకు గవర్నమెంట్ టీచరు? జీతం ఎక్కువ, పని తక్కువ. గుడ్ ప్రొఫెషనల్ అంటే చెప్పకూడదు. నువ్వు నాన్న? Doctor. డాక్టర్. నా నువ్వు? టీచరు, డాక్టర్స్. నువ్వు నాన్న? డాక్టర్. నువ్వు? అందరూ డాక్టర్స్ అంట. నువ్వు నాన్న? వామ్మో
వీళ్ళందరూ ఏ హాస్పిటల్ డాక్టర్స్ మేడం? యశోద యశోద ఎందుకు? గిరాకీ ఎక్కువ మలక్పేట పోతే ఠాగూర్ సింగ్ వీళ్ళు డాక్టర్లు అంట. ఇటువంటి మీరేమవుతారు? డాడీ అవుతారు. ఏమవుతావు నువ్వు? పోలీస్. ఏ టీము? సిటీ. నువ్వేమవుతావు? ఆస్ట్రోనాట్ నువ్వు విరాట్ అంటే కోహ్లీ రైట్. నువ్వే కోహ్లీ అవుతావు? ఆర్మీ. ఎందుకు? ఓడి స్టార్ట్ లేదు. ఏమవుతావు నువ్వు? పోలీస్. నువ్వు సరే నువ్వేమవుతావు? అక్కడ ఉండే చెప్పు. ఏమవుతావు? పోలీసు. నువ్వేమవుతావు పెద్దయ్యాక? డాక్టరో టీచరో? ఓకే. నానా ఇచ్చుడు ఏ స్పెషలిస్టు? సరే ఏదో ఒకటి. మీకు చాలా డబ్బులు వస్తే మమ్మీ డాడీకి ఇస్తారా? పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తారా? చెప్పండి, మమ్మీ డాడీయా పూర్ పీపులా? బోత్. చెప్పండి, మమ్మీ డాడీయా పూర్ పీపులా? బోత్ అంటున్నారంటే ఇల్లు బోత్ అంట. నాన్న మీరు మమ్మీ డాడీయా పూర్ పీపులా? ఇద్దరు. అందరు ఇద్దరికి ఇస్తారా? ఆ ఇద్దరు ఎవరు? మన ఇండియాలో పూర్ పీపుల్ అంటే అసలు ఎవరు పూర్ పీపుల్ అంటే? మల్లారెడ్డి. మన దేశ రాజకీయ నాయకులు ఒక్కొక్కరు లక్ష కోట్ల పూరు. లాస్ట్ మనము ఏదో ఒకటి లాస్ట్ ఒక టాస్క్ ఇస్తాం. టాస్క్ కావాలా? ఎందుకు? ఇదే కాదు క్వశ్చన్. టాస్క్ అంటే సరే క్వశ్చన్. ఈరోజు బృంద బర్త్డే కదా, ఒకసారి హ్యాపీ బర్త్డే బృంద అని చెప్పండి. లాస్ట్ క్వశ్చన్. బృంద చిన్న పాప కదా, లాస్ట్ తర్వాత గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. కేక్ కట్ చేస్తారు. రెడీయా? లాస్ట్ క్వశ్చన్. చిన్న పిల్లలు ఆకలి వేస్తే ఎలా ఏడుస్తారో ఓకే అలా యాక్ట్ చేసి గిఫ్ట్ ఇస్తాం. లాస్ట్ ఎలా ఏడుస్తారు? ఏం చేస్తున్నావు? ట్రైనింగ్ అవసరం లేదు. ఎలా ఏడుస్తారు చిన్న పిల్లలు? ఎలా ఏడుస్తారు? మీరు ఇక్కడ ఏడట్లేదు, ఇంట్లో ఏడుస్తారా? వీళ్ళు చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారు? ఎలా ఏడుస్తారన్నా? హాయ్ మగ వీళ్ళందరూ ఎప్పుడు ఏడుస్తారు? బాయ్స్ ఏడవరా? ఎప్పుడు ఏడుస్తారు? పెళ్ళైతే సరే నెక్స్ట్ గేమ్స్ ఆడదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు మమ్మీ ఉన్నారు? ఇక్కడ మమ్మీ వచ్చారా పార్టీకి? ఈ 3 అనే వెంటనే స్లోగా వెళ్ళి స్లోగా మీ మమ్మీ దగ్గర కూర్చోవాలి. రెడీయా? 1 2 3 గో. గుడ్ యువర్ మామ్. మమ్మీ వాళ్ళ కూర్చోవాలి అందరూ. మమ్మీ వాళ్ళ స్లోగా వెళ్ళి మమ్మీ వాళ్ళ కూర్చోండి. నువ్వు ఎవరితో వచ్చావు? మమ్మీయా డాడీయా? డాడీ అయితే డాడీ, మమ్మీ అయితే మమ్మీ. తొందరగా అక్కడ డిష్ తీసుకొస్తున్నా, వాళ్ళ పైన కూర్చోవాలి తొందరగా. హాయ్ ఎందుకు తొందరగా వెంటనే మీరు ఎవరైతే హక్ చేసుకున్నారో వాళ్ళని మీరు కిస్ చేయాలి. మమ్మీ అయినా డాడీ అయినా. అక్కడ మొదలెట్టదు అప్పుడే ఆగండి, ఇది స్టార్ట్ అన్నాం. ఓకేనా? రెడీయా? ఈ 3 అనే వెంటనే కిస్ చేయాలి మీ పేరెంట్స్. ఒకరుంటే రైట్ సైడ్, ఇద్దరుంటే రైట్ లెఫ్ట్, ముగ్గురుంటే నాకు కూడా తెలియదు. ఓకేనా? రెడీయా? ఈ స్టాప్ అనే వరకు నా స్టాప్ కిస్ చేయాలి. ఎవరైతే ఎక్కువ టైమ్స్ కిస్ చేస్తారో గిఫ్ట్ ఇస్తా. ఈ స్టాప్ అనే వరకు. రెడీ? 1 2 3 స్టాప్. కంటిన్యూ. కిస్ చేస్తూనే ఉండాలి. కిస్ చేయాలి చూస్తున్నా. కిస్ చేయడం మాకు మొత్తం అడిగేస్తున్నారు. పేరెంట్స్ మీరు కూడా కిస్సర్ బేబీస్. మీ పిల్లలకి ఇచ్చేయండి, అందరూ మీ పిల్లలకి ఇచ్చేయండి కిస్సర్ బేబీస్. ఓకేనా? జస్ట్ రిలాక్స్. మీరు అందరు ఇక్కడికి వస్తే మనం గేమ్ కంటిన్యూ చేద్దాం. రండి, కమ్ బ్యాక్.
అలిసా కప్ప కప్ప పక్క కప్ప అంతే కప్ప కప్ప పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప 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 పక్క కప్ప సాంగ్స్ పెడతారు హ్యాండ్స్ రెడీ రెడీ దర్శకుడు అందరూ రెడీ రెడీ everyone. ఇలా చేస్తూ ఇలా వచ్చేస్తే మన ముందు మోగుతుంది వెహికల్ హరికృష్ణ కొంచెం మూడు చేయమని మూడు చేస్తాం పోకుండా ముందు వచ్చేసా ముందు ముందు టూ హ్యాండ్స్ అటు వెళ్ళకుండా స్లోగా రండి అందరు స్లోగా ఆ వెహికల్ వచ్చేసేయండి సైడ్ ఇస్తారు ఆడుకుంటే వాళ్ళు ఎందుకు ఇస్తారు లోపలికి ఆ మీద లోపలికి వచ్చేసాను ఒకసారి Let's all sing the birthday song. Let's all sing the birthday song. Let's all join and sing along. Let's all sing the birthday song. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. From old friends and new, from good friends and true. May good luck go with you and happiness too. Happy birthday to
బంగారు పాపై వచ్చేనమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నీలమంతా ఉంగరం చేసి ఇస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారాం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా జోలలే బొమ్మలుగా మారే ఆ చొక్కలే దిష్టంతా తీసి నలు దిక్కులే అడుగేసి తీస్తే హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది
కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా నీ కులాల పోసే వేళలోనా నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే నన్నింతలా రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి జాబిలి జత చేరి జోలాలి అమ్మా